వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. ఇక్కడ అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. దేవుని మాటలు జీవంతో కూడినవి, ఆశీర్వాదంతో కూడినవి, మన బ్రతుకులను మార్చేటివి, మనల్ని మన కుటుంబాలను కట్టేటివి, నీలో ఉన్న రోగాన్ని, పేదరికాన్ని, సమస్యలు, బాధలు, కష్టాలు దేవుడు తీసివేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాటలు మనం చూద్దాం. అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచాను. అతడు స్థిరపడు వరకు, ఎంత అద్భుతమైన మాట చూడు, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. చూసారా, స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. మొదటిది, గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఇక్కడ చూస్తే ఈ మాటలు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి అంత్య దినాల్లో, ప్రమాదకర దినాల్లో ఉంటున్నప్పుడు దేవుని సహాయాన్ని నీవు కోరుతూ ఉంటే దేవుడు అద్భుతంగా చేస్తాడు. దేవుడు ఎలా సహాయం చేస్తాడో దావీదు తెలియపరుస్తున్నాడు. నేర్చుకుందాం. 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో దేవుడు నా సహాయకుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఎవరు? దేవుడు సహాయకుడని దావీదు చెప్పగలుగుతున్నాడు. ఎప్పుడు అతనికి బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇంట్లో శ్రమలు, బయట శ్రమలు, ఇవన్నీ ఎన్నో 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 ఉన్నాయి. కానీ ఆయన చెప్తున్నాడు, హింసించే వారితో, బాధపరిచే వారితో, గాయపరిచే వారితో చెప్తున్నాడు, ఇదిగో దేవుడే నా సహాయకుడు. నిజమే. మొదటిది, దేవుడు సహాయం చేసే దేవుడు. రెండవది, ప్రభువే నా ప్రాణమును ఆదరించుచున్నాడని చెప్తున్నాడు. నిజమే. సహాయం అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నీ ప్రాణం ఆదరించబడాలి, సేదతీర్చబడాలి. అవన్నీ అన్నీ ఎలా సాధ్యం అంటే దేవుడికి సాధ్యం. దేవుడు చేయగలడు, దేవుడు చేయగలడు. కాబట్టి నీవు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు నీకు మామూలు సాయం కాదండి, ఆశ్చర్యకరమైన సహాయం కలిగిస్తానంటున్నాడు. ఆమేన్. అంత అద్భుతమైన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. దావీదు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నా సహాయకుడు. పౌలు అంటున్నాడు, ఎబ్రీ సంఘం రాస్తూ 13వ అధ్యాయము 6వ వచనము, ప్రభు నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నన్ను ఏమి చేయగలరని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నామని 5వ వచనం నుంచి 7వ వచనం వరకు రాస్తూ ఆ మాటలు తెలియపరుస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాటలో. కాబట్టి కొన్నిసార్లు వాటిని మనం పెడచొని పెడతాం, వాటిని మనం గ్రహించం, వాటి ప్రకారంగా మనం ఉండలేకపోతాం. కాబట్టి 6వ వచనం, కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నీకు ఆశ్చర్యమైన సహాయము చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ కీర్తిని దూరముగా వ్యాపింపే దేవుడు నీతోనే ఉన్నాడు. మరి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మీ నామానికి నిరంతరం మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయించి, ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు వందనాలు. ఈ మాటలు తండ్రి మా హృదయంలో భద్రపరచమని అడుగుతున్నాం. నీవు ఆశ్చర్యమైన సహాయాన్ని చేస్తానని వాగ్దానం చేశావు, అందుకే నీకు వందనాలు. ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్ర. దుష్టతకు పోకుండా సహాయం చేయండి. విన్నవారందరూ వారి జీవితంలో ఆశ్చర్యమైన సహాయాన్ని మీరు అందించండి. వారి కీర్తి తండ్రి వారి ప్రదేశం అంతటా వ్యాపింపజేస్తారని విశ్వసిస్తూ
ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.